last decade. 10 years back, the cost of setting up 1 megawatt solar project was around 7.5 crores. Now it is around 1.75 crores per megawatt, because solar panels prices have fallen down drastically. Hence, nowadays the solar developers are offering 1 rupee 50 paisa per unit compared to 10 years back price 7 rupees per unit. 10 years back 7 rupees per unit ఉంటే ఇప్పుడు రూపాయిన్నరకే ఆఫర్ చేస్తున్నారు వాళ్ళు. ఇక ఆఫర్ చేస్తారని బార్గెయిన్ చేస్తే ఇంకా తక్కువకి వస్తుంది కదా. హెన్స్ జగన్ కెనాట్ కంపేర్ అగ్రిమెంట్ మేడ్ బై చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ విత్ కరెంట్ ప్రైసెస్. అప్పుడున్న ఆ సిచ్యువేషన్లో ఆ ప్రైస్కి ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్లో ఈ ప్రైస్కి ఆయన కంపేర్ చేయలేడు అనేది ఆయన ఒక చిన్న బ్రీఫ్ అనాలిసిస్ ఇచ్చారు. ఇప్పుడు కప్పుతారా శాలువాలు పట్టాభి గారు? తెప్పించనా మీ దగ్గరికి, మీరు కూర్చున్న దగ్గరికి? కేంద్ర ప్రభుత్వం కూడా అదే లెటర్ రాశారు. వికే గారు సార్, ఇప్పుడు పెద్దలు మీకు ఏదైతే మెసేజ్లో పెట్టారో రావు గారు, పివి రావు గారు, అది బేసిక్ పివి రావు గారు పివి రావు గారు ఇచ్చినటువంటి సమాచారం 100% కరెక్టు. అది కొద్దిగా ఈ పవర్ సెక్టర్ మీద అవగాహన ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా చెప్పేటటువంటి అంశం అది. అంటే ఈ ఫోటోవోల్టాయిక్ సెల్స్ ఏవైతే ఉన్నాయో సోలార్ ప్యానెల్ మ్యానుఫ్యాక్చరింగ్లో అతి కీలకమైనవి, వాటి యొక్క ధరలు చాలా పెద్ద ఎత్తున తగ్గటం వల్ల ఎప్పుడైతే సోలార్ ప్యానెల్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ తగ్గిపోతుందో, ఎందుకంటే అదే మేజర్ కాంపనెంట్, ఒక సోలార్ పవర్ పార్క్, సోలార్ ఎనర్జీ జనరేషన్ ప్లాంట్ పెట్టాలంటే మనకి సోలార్ ప్యానెల్సే కదా ప్రధానంగా కావాల్సింది. థర్మల్కి బొగ్గు ఎలాగో, హైడల్కి వాటర్ ఎలాగో, ఇప్పుడు సోలార్ ఎనర్జీకి సోలార్ ప్యానెల్స్ తయారు చేయాలంటే మనకు కావాల్సింది మెయిన్ కాంపనెంట్ ఆ ఫోటోవోల్టాయిక్ సెల్స్. వాటి ధరలు సగానికి పైగా 90% తగ్గిపోయాయి. కాబట్టి ప్రొడక్షన్ కాస్ట్ తగ్గిపోయింది. 7 రూపాయలు ఉండేటటువంటి యూనిట్ ధర ఇవాళ రూపాయిన్నర కూడా అందుబాటులోకి వచ్చింది. కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇంకా ఏదో చేసినటువంటి అంతర్జాతీయ నేరం ఏదైతే ఉంది, ఇవాళ అంతర్జాతీయ స్థాయిలో వ్యాప్తి పొందాడు కదా, చెందింది జగన్మోహన్ రెడ్డి గారి అవినీతి చరిత్ర. దాన్ని కప్పిపుచ్చుకోవటానికి ఇంకేదో ఇవాళ దాదాపు గంట సేపు ప్రయాసపడ్డాడు అటు ఇటు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు పీపీఏ కుదుర్చుకున్న సమయంలో ఉన్నటువంటి సోలార్ ప్యానల్స్ యొక్క ప్రొడక్షన్ కాస్ట్ వేరు, ఫోటోవోల్టాయిక్ సెల్స్ యొక్క ధరలు వేరు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు లేదంటే 2021లో చేసుకున్నటువంటి ఒప్పందం సమయానికి ఆ రోజు ఉన్నటువంటి సోలార్ ప్యానెల్ ప్రొడక్షన్ కాస్ట్ వేరు. కాబట్టి ఆ ధరలు పోల్చడం అనేది ఏమాత్రం కరెక్ట్ కాదు. రెండోది, కేంద్ర ప్రభుత్వం కూడా ఏదైతే ఇప్పుడు ఎప్పుడైతే అధికారంలోకి రాగానే ఎగిరెగిరి పడ్డాడో, ఏదో అసలు ఘోరం జరిగిపోయింది, నేరం జరిగిపోయింది, 4 రూపాయల 84 పైసలకి పీపీఏ చేసుకుని